హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే మేము బయటికెళ్తున్నాము. బర్త్‌డే పార్టీ అని చెప్పాం గదా! సో, అక్కడికైతే వెళ్తున్నాము. రవి ఆఫీస్‌కి వెళ్ళే టైం అయింది. అండ్ స్ఫూర్తి స్కూల్ వదిలే టైం అయింది. ఇంకా స్కూల్ దగ్గరికెళ్ళేసి స్ఫూర్తిని తీసుకొని ఇంకా మా కజిన్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంక స్ఫూర్తి ప్రశాంతంగా స్నాక్స్ తినేసి వస్తోంది. లేట్‌గా వస్తదనమాట నిదానంగా స్నాక్స్ తిని. ఏదో ఒకటి ఎక్స్‌ట్రా లగేజ్ అయితే ఉంటుంది స్కూల్ బ్యాగ్‌తో పాటి. సో, ఇక్కడ ఆమెను ఎక్కించేసుకొని ఇంకా జుడియోకైతే వచ్చాము. వెళ్ళే దారిలోనే ఉంటుంది జుడియో. సో, ఇక్కడ కలెక్షన్ కొన్ని కొన్ని సార్లు చాలా బావుంటుంది. కొన్ని కొన్ని సార్లు అస్సలు బాగోదనమాట. వీక్ డేస్ వస్తే మంచిగా చూసుకోవచ్చు. వీక్ డేస్ వచ్చాం కాబట్టి ఇలా నీట్‌గా బాగుంది. మంచిగా చూసుకోవచ్చు. ఇక వీకెండ్స్ వచ్చాము అంటే కాలు పెట్టడానికి కూడా సందుండదనమాట. అంటే వీకెండ్స్ అంతా ఖాళీయే గదా జనాలు. సో, వీకెండ్స్ వచ్చాయంటే ఇంకా చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉంటుంది. అలా ఉంటారనమాట జనాలు. సో, సెలక్షన్‌కి గూడా కుదరదు. ఇక్కడైతే మా పూర్వి అన్నీ చక్కబెట్టేస్తా ఉంది. పర్ఫ్యూమ్స్ దగ్గర, నెయిల్ పాలిష్ దగ్గర. ఇంకా జుడియోకొచ్చాను అంటే నెయిల్ పాలిష్ దగ్గరే ఉంటది వేసుకోవాలి అని జెప్పి. 10 ఏళ్లుంటే 10 రంగులేసుకుంటది. ఇంకా ఆమె ఎంజాయ్ చేయాలి అంటే జనాలెవ్వరు ఉండకూడదు. జనాలెవ్వరు లేని టైంలో ఆమె బాగా ఎంజాయ్ చేస్తది. ఎవరైనా జనాలున్నారు అంటే చాలా షై పర్సన్ అనమాట. ఇంకా చాలా షైగా ఫీల్ అవుతది. సో, ఇక్కడ చూసారు గదా! జనాలెవ్వరు లేరు గాబట్టి కొంచెం బాగా ఆడుకుంటుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేటప్పటికి ఇలా బెలూన్స్‌తో డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా రవి గూడా హరీబరీగా ఉన్నాడు. ఇంకా నన్ను వదిలిపెట్టేసి రవి అయితే ఇంక ఆఫీస్‌కెళ్లారు. సో, ఇక్కడైతే ఇంక నేను కొంచెం కొంచెంగా షూట్ చేశాను. కొంచెం చిన్న చిన్న బిట్స్ ర్యాండమ్‌గా అలా షూట్ చేశాననమాట. ఇంక అప్పటికి టైం 4:30 అలా అవుతుంది. సో, డెకరేషన్ అయితే అమ్మాయే చేసేసిందనమాట సింపుల్‌గా. వీడిదే బర్త్‌డే. సో, అప్పుడే నిద్ర లేచి ఫ్రెష్‌గా బెలూన్‌తో ఆడుకుంటూ ఉన్నాడు. వీడు హయాన్ష్ వీడి పేరు. ఇంకా ఈ బాబు వచ్చేసి నవీష్ అండ్ వీడు హయాన్ష్. ఇద్దరు కజిన్స్ అనమాట. కజిన్ బ్రదర్స్. సో, 3 మంత్స్ గ్యాప్ అనమాట. సో, ఇక్కడైతే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ డెకరేషన్ చేసుకుంటూ ఉంటే. ఇక్కడైతే మా పూర్వి ఆడిపిస్తూ ఉందనమాట హయాన్ష్‌ని. వాడు గూడా ఆడుకుంటూ ఉన్నాడు. సో, ఇది వీడి ఫస్ట్ బర్త్‌డే. సో, సింపుల్‌గానే చేశారు ఇంట్లో. అందులో వీడిది వీక్ డే వచ్చిందనమాట. సో, వీక్ డేస్ అంటే కొంచెం కష్టం గదా! ఇలా పార్టీస్, బర్త్‌డే పార్టీస్ ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే. సో, వీకెండ్స్ అయితే అందరు రావటానికి వీలుంటుంది. సో, అందుకే ఇంకా వీక్ డే వచ్చిందని ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసేశారు. ఇదనమాట ఫైనల్ డెకరేషన్ అవుట్‌పుట్. సో, సింపుల్‌గా బావుంది గదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ ఆ కర్టన్స్ మీదే కొంచెం డెకరేషన్ చేసేశారు. సో, తిను గాయత్రి నా కజిన్ సిస్టర్.
ఇక్కడైతే మా స్ఫూర్తి ఎన్ని చాక్లెట్స్ తినిందో లెక్కే లేదు. ఇంకా ఫుడ్ గూడా తినలేదనమాట. ఆ చాక్లెట్స్‌తోనే ఉండిపోయింది. అండ్ ఇక్కడైతే నేను గూడా రెడీ అయ్యేసాను సింపుల్‌గా. సో, సింపుల్ డ్రెస్ ఏసేసుకున్నాను. ఇంకా పిల్లల్ని గూడా రెడీ చేసేసాను. ఇలాంటి ఫ్రాక్స్ ఇలా బర్త్‌డే పార్టీస్‌కి, కొంచెం ఫంక్షన్స్‌కి తప్ప మిగతా టైంలో అస్సలు యూజ్ ఉండట్లేదు. అందుకే వేసేసా అనమాట ఫ్రాక్స్. ఇంకా చిన్నగా అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇంకా పిల్లలు ఫోటోస్ దిగుతూ ఉన్నారు. ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళున్నారనమాట. ఓ పక్క అన్షు ఏమో సైలెంట్‌గా చాక్లెట్ తీసుకెళ్తుంది తినటానికి. ఒక పక్క మా పూర్వి ఏమో ఎప్పుడు తిందామా అని ఓపెన్ చేసుకుంటూ ఉంది. అలా ఉందనమాట. ఇంకా పిల్లలు గదా! పిల్లలంటే చాక్లెట్స్, చాక్లెట్స్ అంటే పిల్లలు. ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా వాయిస్ ఓవర్ గూడా ఎక్కువ ఇవ్వట్లేదు. అక్కడ ఒరిజినల్ సౌండ్ పెట్టాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ టీవీ మ్యూజిక్ ఇనిపిస్తుందనమాట. హ్యాపీ బర్త్‌డే సాంగ్. సో, దానివల్ల మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తదని జెప్పి ఇంకా అది గూడా మ్యూట్ చేసేసి ఇక్కడ అయితే మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నా. సో, ఇక్కడైతే కేక్ కటింగ్ మంచిగా జరిగింది. ఒక పక్క వాడు ఏడుస్తూ ఉన్నాడు. సో, అంటే కొంచెం సౌండ్ ఉంటుంది. ఫస్ట్ బర్త్‌డే ఖచ్చితంగా ఎవరైనా ఏడుస్తారు. ఇంకా జనాల్ని చూసి కొంచెం వాళ్ళు క్రాంకీగా ఉండటం, స్లీపింగ్ మోడ్ ఇవన్నీ అనమాట. ఇక్కడైతే ఫైనల్‌గా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మెయిన్ ఇంకోటి ఇక్కడ కెమెరా కొంచెం షేక్ అవుతూ ఉందనమాట ముందు నుంచి. సో, నేనైతే స్టడీగా పెట్టి తీసేదాన్ని. ఇక్కడైతే పిల్లలకి అప్పజెప్పాను నా ఫోను. నేనేమో ఫోటోస్ తీస్తూ ఉన్నా. అందుకే కొంచెం కెమెరా మూవ్ అవుతూ ఉంది.
ఇంకా ఫుడ్ వచ్చేసి బయట ఆర్డర్ ఇచ్చేసారు. మీల్స్ అండ్ పన్నీర్ బిర్యానీ. సో, పిజ్జాలు గూడా ఆర్డర్ ఇచ్చారనమాట స్నాక్స్‌కి. ఏ పూర్వి ఏం చేస్తున్నా? ఆడుకుంటున్నావా? అవునా? సరే ఆడుకో. పడతావు చిన్నగా? ఇంకా పిల్లలైతే ఇక్కడ బయట డాన్స్ చేస్తూ ఉన్నారు. మా పూర్వి అయితే లోపలికి బొమ్మలు తీసుకెళ్ళి బుద్ధిగా ఆడుకుంటూ ఉంది. ఒకరితో నాకు సంబంధం లేదు అన్నట్టు. ఇంకా వీళ్ళైతే బయట హాల్‌లో డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే సాంగ్స్ ఒరిజినల్ అయితే ఏం పెట్టలేదు. ఎక్కడ కాపీరైట్ ఇష్యూ వస్తదా అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోకొచ్చింది. ఇంతకుముందు పెట్టిన ఏ వీడియోకి రాలేదు గానీ ఫస్ట్ టైం కాపీరైట్ ఇష్యూ వచ్చింది. అప్పటి నుంచి టెన్షన్ ఏస్తుంది. ఏమైనా మ్యూజిక్ యాడ్ చేయాలన్నా గూడా. సో, కైన్ మాస్టర్‌లో యాడ్ చేయాలన్నా గూడా కొంచెం భయంగా ఉంది. అందుకే నేను చూసి పెడుతున్నాను. ఇంకా బర్త్‌డే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి ఇచ్చారు. అమ్మాయిలకి, అబ్బాయిలకి సెపరేట్‌గా ఇచ్చారనమాట. సో, బ్లూ కలర్‌ది అబ్బాయిలకి, పింక్ కలర్ అమ్మాయిలకి. సో, పెన్సిల్ ఇది సెట్ బాక్స్ ఉంటుంది కదా! జామెట్రీ ఇవన్నీ క్రేయాన్స్ అన్నీ వస్తాయి గదా! సో, ఇదనమాట. ఈ సెట్ అయితే రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. సో, మా పూర్వి అయితే దాన్ని చింపేసి దానికి అసలు ఏ పార్ట్‌కి ఆ పార్ట్ లేకుండా చేసేసింది అక్కడే వాళ్ళ ఇంట్లోనే. అండ్ ఇదంతా మీల్స్ అనమాట. సో, మీల్స్ అయితే బావున్నాయి. అండ్ పన్నీర్ బిర్యానీ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు కేక్, చిప్స్, చాక్లెట్స్ అండ్ పిజ్జా, పన్నీర్ బిర్యానీ దాంట్లోకి రైతా అండ్ గ్రేవీ, రైస్, సాంబారు, పప్పు, పచ్చడి, ఒక ఫ్రై అండ్ స్వీట్ పాయసం మొత్తం ఇంకా మీల్స్ ఫుల్ మీల్స్ అనమాట. సో, కేక్, చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అండ్ పిల్లలు తినేకి సెపరేట్ పిజ్జా ఉంటాయంట. సో, ఇలా బర్త్‌డేస్ టైమ్‌లో పెడతారంట ఆ పిజ్జా అండ్ మాజా. సో, ఇక్కడైతే నేను పూర్వీకి ఇంకా తీసుకొచ్చి పెడుతున్నాననమాట. ఆమె అయితే ఏమీ తినలేదు. చిప్స్, చాక్లెట్స్ తప్ప. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే దెన్ బై. టేక్ కేర్. గుడ్ నైట్.